హలో, వెల్కమ్ టు మీమ్ ఇస్లామిక్ మోటివేషనల్ క్యూట్స్ ఇన్ తెలుగు స్పీచ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మనం నమాజ్ చదివేటప్పుడు ఒక్కొక్కసారి ఏం చదువుతున్నాము, ఎన్ని రకాతులు చదివాము అని మర్చిపోతూ ఉంటాము. సో ఇది అందరికీ జరుగుతుంది. పెద్ద పెద్ద హాఫీజ్లకి వాళ్ళకి ఒక్కసారి మర్చిపోతూ ఉంటారు. ఇంకా కామన్ పీపుల్ మనకేముంటుంది. సో అయితే ఇప్పుడు అది అలా జరిగినప్పుడు మనం ఎన్ని రకాతులు చదివాము, ఏ సూరాలు చదివాము, ఏం చదవలేదు అని నమాజ్లో మనం కన్ఫ్యూజ్ అవుతాము, మర్చిపోతాము. అరే ఎలా ఇప్పుడు మన నమాజ్ కబూల్ కాదా, ఎలా నేను ఇన్ని తప్పులు చదివానా అని అనిపిస్తుంటుంది కదా. అయితే ఏం బాధపడొద్దండి. నమాజ్ అంతా చదివిన తర్వాత నమాజ్లో మనం ఇప్పుడు ఫజర్ నమాజ్ చదివితే 4 రకాతులు, జోహర్ అయితే 12 రకాతులు, అసర్ నమాజ్ చదివినప్పుడు 8, ఇప్పుడు మగ్రిబ్ అయితే 7, ఇషా అయితే 17. ఇన్ని రకాతులు చదువుతాం కదా. ఏ టైం నమాజ్ చదివినప్పుడు మనకు అలా అనిపిస్తుందో మనం మర్చిపోయినట్టు ఆ రకాతులన్నీ చదివిన తర్వాత దువా చేసుకున్న తర్వాత జానిమాజ్పై లాస్ట్లో సజ్దా చేసుకోవాలండి. నమాజ్ అంతా అయిపోయినాక మనం మర్చిపోయినాం, ఏదో ఒక రకాతు మర్చిపోయినామా అని అనిపించినప్పుడు దువా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో జానిమాజ్పై సిజ్దా చేసుకోవాలి. చేసి ఇప్పుడు మనం చదువుకోవాలి. మనకు తెలుసు కదా దువా చేసుకోవడం ఎలాగో. దువా చేసుకోవాలి. అల్లా, నేను ఏదో ఒక రకాతు మర్చిపోయినా అనిపిస్తుంది, నేను మనిషిని కదా, మర్చిపోతూనే ఉంటాను, నన్ను క్షమించు అని మీరు అల్లానే ఊహించుకోవాలి. ఇంకంతే అని మనస్ఫూర్తిగా దువా చేసుకోవాలి. మీకు ఎంతసేపు దువా అలా సిజ్దాలో ఉండి మీరు ఎంతసేపు దువా చేసుకుంటే మీకు అంత మంచిదండి. ఇప్పుడు అల్లానే ఊహించుకోవాలంటే మరి అల్లాకి రూపం లేదు కదా, ఎలా ఊహించుకోవాలి అని అనుకుంటారేమో. అదేం లేదండి, అల్లాకు రూపం లేకున్నా అల్లా సృష్టించిన ఆస్మాన్ ఉంది, అంటే ఆకాశంలో అల్లాని చూసుకోవచ్చు. ఎందుకంటే పిల్లర్స్ లేకుండా ఆకాశం ఉంది, గాలిలో తేలుతున్న భూమిని ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాగే సూర్యుడు, చంద్రుడు అన్నీ అల్లా సృష్టించినవే కదా, అందులోనే మనం అల్లాని చూసుకొని అల్లాతోటే మాట్లాడుతున్నట్టు అన్నీ దువా చేసుకోవాలి. నేను సిజ్దానే ఎందుకు చెయ్యమన్నానంటే, ఇప్పుడు మనం ఈ ఎన్ని నమాజులు, ఎన్ని రకాతులు చదివినా, ఎన్ని పూటలు నమాజ్ చదివినా అల్లాకు నచ్చే ఒకే ఒక్క విషయం అండి సిజ్దా. అల్లాహతాలా మనకి ఎప్పుడు సంతోషం ఇస్తాడు, మనం ఏ చేస్తే అల్లాహతాలా సంతోషిస్తాడంటే, మనం ఎప్పుడైతే అల్లాహకి సజ్దా చేస్తామో ఆ సజ్దా ద్వారానే అల్లాహతాలా చాలా సంతోషిస్తాడు. అందుకే సజ్దా చేసి దువా చేసుకోండి. ఓకేనండి.